యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటాటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. అనుదినం జనస్వరం నవ తెలంగాణ పత్రిక సమగ్ర తెలుగు దిన పత్రికలోని ప్రచిత్రమైన గాజా పాలస్తీనాకు సంబంధించిన వార్తా విశేషాలు, అంతర్జాతీయ వార్తా విశేషాలని ఒకసారి మనం అధ్యయనం చేద్దాం, చదువుదాం, విశ్లేషిద్దాం. సహాయం కోసం గాజా సరిహద్దు క్రాసింగ్ని తిరిగి తెరవనున్న ఇజ్రాయెల్ అంటూ అంతర్జాతీయ వార్తా సంస్థకు సంబంధించి మనం చూద్దామండి. ఇది గాజా దేశంలో అంతర్జాతీయంగా మొత్తం చుట్టూ ఇతర దేశాలతోటి ఉంటుంది అన్నట్టు. ఇగో ఇది మొత్తం మూసేసి జలియన్వాలా బాగ్లాగా ఇక్కడ తెల్లోడు మొత్తం సిక్కుల్ని అక్కడ మన స్వాతంత్ర సమరయోధుల్ని మొత్తం సమావేశమవుతుంటే మొత్తం తలుపులేసి పిట్టలు కాల్చేసిన దుర్మార్గమైన దుశ్చర్య స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశ చరిత్రలో ఒక విషాదమైన ఘటన. ఈరోజు ప్రపంచ రాజకీయ చరిత్రలో, మానవ జాతి చరిత్రలో కూడా చిన్న దేశం ఆ చిన్న దేశానికి మొత్తం అన్ని వైపుల తలుపులు బిగించేసి మొత్తం అందరినీ బాంబులతోని ఇండ్లు పీల్చేస్తూ, హాస్పిటల్ కాల్చేస్తూ, జనాలను చంపేస్తూ, గుడారాలు కాల్చేస్తూ, ఏమీ లేకుండా అక్కడ ముస్లిం బిడ్డలు మొత్తం నిర్మూలించాలనే దురుద్దేశంతో అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇజ్రాయెల్ దురహంకారంతో వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తున్న సందర్భంగా ఈరోజు గేటు తెరవాలని ఒక ఆలోచనలు ఉన్నారట. చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా జనాలు మొత్తం పోరాడడం వల్ల శాంతి కాముకులు, అమెరికన్ సామ్రాజ్యవాదుల, ఇజ్రాయెల్ యుద్ధానుమాదుల దుర్నీతిని, యుద్ధ వ్యతిరేకంగా మొత్తం శాంతి కాముకులంతా ఈరోజు తెల్లల దేశంలో, ముస్లిం దేశంలో, ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముకులంతా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండడం వల్ల గత్యంతరం లేక దారికి వస్తున్న ఘటనలు అయినప్పటికీ కూడా వాడు సిగ్గు, శరం, లజ్జ, బుద్ధి ఏమీ లేకుండా వాడు వ్యాపారమే పరమార్థం, డబ్బే కావాలా వాడికి. ఆయుధాలు ఎన్ని అమ్ముడు పోతే అన్ని డబ్బులు కావాలా. ఆయుధాలు పరీక్షించుకోవడానికి అక్కడ బక్కరాగా మిగిలిన చంటి పిల్లలను మొదలు పెడితే వృద్ధులు, వికలాంగుల వరకు చంపిబడేస్తున్నారు టెస్టింగ్ కోసం, బాంబుల టెస్టింగ్ కోసం. అక్టోబర్ 7 హమాస్ దాడి తర్వాత మూసివేయబడిన ఎరాజ్ చెక్ పాయింట్ ద్వారా ఉత్తర గాజాలోని మానవతా సహాయం డెలివరీలను అనుమతించడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. వీళ్ళండి మనం సినిమాలలో చూస్తాం కదా, రాక్షసులన్నీ పురాణాల్లో, భారతంలో కానీ రామాయణంలో కానీ అసలు రాక్షసులు భూమి మీద పుట్టలేదు. పుట్టిన రాక్షసులు, ఆధునిక రాక్షసులు ఎవడంటే వీళ్ళిద్దరే జో బైడెన్ గాడు ఒకడు, నెతన్యాహు, వీళ్ళని మించిన నరరూప రాక్షసులు ప్రపంచంలో ఎవరు లేరు. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సహాయ సిబ్బందిని చంపడంపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పాలస్తీనా ఎన్క్లేవ్ గాజాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. ఫోర్ట్ ఆఫ్ ఆప్టెడ్ ఎయిరేజ్ చెక్ పాయింట్ ద్వారా మానవతా సహాయాన్ని తాత్కాలికంగా పంపిణీ చేయడానికి ఇజ్రాయెల్ అనుమతిస్తుందని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం శుక్రవారం తెల్లవారుజామున తెలిపింది. ఈ పెరిగిన సహాయం మానవతా సంక్షోభాన్ని నివారిస్తుందని, పోరాటం కొనసాగింపుకు యుద్ధ లక్ష్యాలను సాధించడానికి ఇది అవసరమని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. దాదాపు 6 నెలల క్రితం ఇజ్రాయెల్పై గాజాపై పూర్తి దిగ్బంధాన్ని ప్రకటించినప్పుడు ఏ రోజు క్రాసింగ్ మూసివేశారు. అప్పటి నుండి గాజాకు దక్షిణ భాగంలో ఈజిప్ట్ సరిహద్దుగా ఉండే రఫా చెక్ పాయింట్ ద్వారా సహాయం అందించడంతో పాటు అప్పుడు విమానాలు సహాయం సామగ్రిని ఎయిర్ డ్రాప్ చేస్తున్నాయి. 11 లక్షల మంది అంటే గాజా జనాభాలో సగం మంది ఆహారం కొరతను అనుభవిస్తున్నారని గత నెలలో ఐక్యరాజ్య సమితి హెచ్చరించిన తర్వాత వస్తున్న సహాయం అవసరమైన దానిలో నామాత్రంగానే ఉందని సహాయ బృందాలు చెబుతున్నాయి. 3 దశల డ్రోన్ స్ట్రైక్లో రిలీఫ్ వరల్డ్ సెంట్రల్ కిచెన్కు చెందిన 7 విదేశీ వాలంటీర్లను ఇజ్రాయెల్ సైన్యం చంపిన తర్వాత ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. హత్యలు తప్పుగా గుర్తించడం యొక్క ఫలితమని పేర్కొన్న సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ హామీ ఇచ్చింది. దీంట్లో భారతీయులు కూడా చనిపోయిందండి. పౌరుల భద్రత, మానవతా సంక్షోభ నివారణకు సహాయక కార్మికుల భద్రత సంబంధించిన సమస్యకు పరిష్కరించడానికి కావాల్సిన నిర్దిష్ట చర్యలను ఇజ్రాయెల్ అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం నెతన్యాహుని డిమాండ్ చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. హమాస్ యోధులను నిర్మించాల్సిన అవసరం ఉందనే పేరుతో రఫా నగరంపై దాడులు చేసే ప్రణాళికను ఆపాలని చేస్తున్న పిలుపుకు నెతన్యాహు తిరస్కరించాడు. దేశం యొక్క అస్తిత్వం ప్రమాదంలో ఉంది కాబట్టి ఇజ్రాయేలీలు సైన్యాన్ని రఫాను వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదని
గత వారం జెరూసలేంలో జరిగిన ఒక కార్యక్రమంలో నేతను మాట్లాడినట్లు CNS పేర్కొంది. అక్టోబర్ 15 ఇజ్రాయెల్ నగరాలపై పాలస్తీన్లో మిలిటెంట్లు ఆకస్మిక దాడి చేసి దాదాపు 1,100 మందిని చంపి 200 మందికి పైగా ఇజ్రాయెల్ను బందీలు పట్టుకున్న తర్వాత ఇజ్రాయెల్ హమాస్పై యుద్ధం ప్రకటించింది. స్థానిక అధికారుల ప్రకారం గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడులు ఇప్పటికే 35,000 మందికి పైగా పాలస్తీన్లు మరణించారు. ఇట్లా సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్ట్ దేశంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా భూగోళంలో 3/4 భాగం ఎర్రబరి సోషలిస్ట్ దేశాలతో కమ్యూనిస్ట్ దేశాలతో ఉండే ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఎర్ర జెండా పరిపాలిస్తూ ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు ముసుగులేసుకున్న వాళ్ళంతా దొరసానులాగా భారతదేశం కంటే అత్యంత అభివృద్ధి చెందిన రీతిలో ఉంటే అక్కడ కమ్యూనిస్టు భూతమనే అమెరికన్ సామ్రాజ్యవాదులు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ దగ్గర మొదలు పెడితే పెట్టుబడిదారి సమాజం నిందిస్తూ వాళ్ళ ఉనికికి వాళ్ళ దోపిడికి ప్రమాదంగా ఉంటుందని, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉండకూడదని, అప్పుడు అక్కడ తాలిబాన్లోని మొత్తం విద్యార్థులలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ABVP ఎట్లయితే శిక్షణ ఇస్తుందో అప్పుడు అట్లా ఆయుధ శిక్షణలు ఇస్తూ ఆయుధాలు ఇస్తూ డబ్బులు ఇస్తూ మాదక ద్రవ్యాలు ఇస్తూ అమెరికన్ సామ్రాజ్యవాదులు అక్కడ దేశం కూలిపోయే వరకు ఎట్లయితే నిద్రపోలేదో పాకిస్తాన్లో కూడా పాలస్తీన్లో కూడా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీల మీద అట్లనే దాడులు చేసి పాలస్తీన్లో ఒకప్పుడు మొత్తం ఇస్లామిక్ టెర్రరిస్ట్ ప్రాంతంగా అంటున్న వాళ్ళంతా సర్వశుద్ధ అబద్ధం. అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఈ రీతిలో అక్కడ స్వాతంత్రం కోసం అక్కడ స్వేచ్ఛ పిపాసలైన వాళ్ళంతా ఇట్లా ఆయుధాలు పట్టుకొని కమ్యూనిస్టులు మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు కొంతమంది యూత్ని పిలిపించి వాళ్ళకి శిక్షణ ఇప్పించి కమ్యూనిస్టులను హతమార్చాలని అక్కడ హమాస్ అనే వాళ్ళకి పాలు పోసి పెంచి పెద్ద చేసింది ఇజ్రాయెల్ అమెరికన్ సామ్రాజ్యవాదులే. ఈరోజు బింద్రేన్ వాళ్ళనే ఇందిరాగాంధీ ఎట్లయితే పోషించిందో, బింద్రేన్ వాళ్ళ మరణానంతరం బింద్రేన్ వాళ్ళ మూలంగా ఎట్లయితే చనిపోయిందో, బిన్ లాడెన్ అమెరికన్ సామ్రాజ్యవాదులు ఎట్లయితే పెంచి పోషించిండ్రో ఆయన మేకై ఆ పడగా విప్పి వాళ్ళ మీదనే అమెరికన్ 2 టవర్ల మీద బాంబులతో పేల్చేసిన తర్వాత ఎట్లా జరిగిందో ఈరోజు హమాస్ను కూడా పెంచి పోషించింది ఇజ్రాయెల్ అమెరికన్ సామ్రాజ్యవాదులే. వాళ్ళనట్టు వీళ్ళు మట్టు పెడతారట. మట్టు పెట్టే క్రమంలో మొత్తం దేశంలో మొత్తం 35,000 మందిని చంపారండి. లక్షలాది మంది జనాల కేసు ఈరోజు అడ్రస్ లేకుండా పోయిండ్రు. ఇంత దుర్మార్గమైన ఎత్తుగడలతో అమెరికన్ సామ్రాజ్యవాదులు చేస్తున్న దుశ్చారణను మీరు అర్థం చేసుకోవాలా. వీరికి అండగా దండుగా ఉన్నది మన భారతీయ జనతా పార్టీ. భారతదేశం కూడా అమెరికన్ సామ్రాజ్యవాదులకు ఇజ్రాయెల్ యుద్ధోన్మాదులకు చేతులు కలిపే ముస్లిం వాళ్ళను భూగోళం నుండి తుడిచిపెట్టడమే వాళ్ళ ధ్యేయం అయితే భారతదేశంలో అదే రకంగా మాదిగల్ని ముస్లిం బిడ్డల్ని గిరిజన బిడ్డల్ని మొత్తం చంపిపడేసేయి అమెరికన్ సామ్రాజ్యవాదులకు అదాని అంబానీకి మొత్తం అప్పజెప్పడమే అసలు సిసలైన దోపిడీకి సంబంధించిన సూత్రం. దీనికి ముందు జనాల్లో చెవుల తామరపు పెట్టడానికి సనాతన ధర్మము, శ్రీరామచంద్రుడు ఇవన్నీ అర్థం చేసుకోవాలా. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.